నమస్తే అందరికీ. ఈరోజు క్యాస్టర్ ఆయిల్ దాని బెనిఫిట్స్ గురించి చెప్తా. నేనైతే క్యాస్టర్ ఆయిల్ ఎవ్రీడే నైట్ యూజ్ చేస్తా. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లో కనుక చూస్తే ఐబ్రోస్ షేప్ అవుట్ అయిపోయి మొత్తం హెయిర్ అంతా పోయి అసలు ఘోరంగా అయిండే. దానికి నేను క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేసిన హెయిర్ అయితే మంచిగా వచ్చింది. ప్లస్ మీకు ఐబ్రోస్ ఎక్స్టెండ్ కావాలనుకుంటే కూడా క్యాస్టర్ ఆయిల్ ఒక బ్రష్ దొరుకుతుంది అమెజాన్లో. ఈ బ్రష్ తోటి పెట్టుకుంటే కనుక ఐబ్రోస్ ఎక్స్టెండ్ కూడా అవుతాయి. ప్లస్ బేబీ హెయిర్ కూడా గ్రోత్ ఎక్కడైతే మనకు లేదో అక్కడ యూజ్ చేస్తే కనుక హెయిర్ కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ చాలా మంచిది అనమాట. మీరు డైరెక్ట్ కాకుంటే కోకోనట్ ఆయిల్ అయినా కలిపి పెట్టుకోవచ్చు. నేనైతే క్యాస్టర్ ఆయిల్ బాగా యూజ్ చేస్తాను. హెయిర్ గ్రోత్కైనా దేనికైనా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ 35 తర్వాత హార్మోన్స్ చేంజెస్ వచ్చి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. లైక్ బేబీ హెయిర్ దగ్గరైనా ఎక్కడైనా ఇది యూజ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది యూజ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ప్లస్ లైట్గా తర్వాత క్యాస్టర్ ఆయిల్ హెచ్తో అప్లై చేసినాక లైట్గా మసాజ్ చేసుకుంటే ఎక్స్టెండ్ కూడా అవుతాయి ఐబ్రోస్. ఇప్పుడు సిరికి కూడా అట్లా చెప్పినా, ఎందుకంటే తనకు కూడా లాంగ్ ఐబ్రోస్ కావాలి అంటుంది. నేను థ్రెడ్డింగ్ చేయించుకున్నప్పుడు ఏంటంటే ఐబ్రోస్ లావుగానే చేయించుకుంటా, మంచి లుక్ ఇస్తుంది. ప్లస్ క్యాస్టర్ ఆయిల్ ఎవ్రీ నైట్ పెట్టుకుంటే ఏంటంటే థిక్ అవుతాయి ఐబ్రోస్. ప్లస్ ఎక్స్టెన్షన్ కూడా కావాలంటే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి. బేబీ హెయిర్ కూడా మంచిగా గ్రో అవుతుంది. ఇప్పుడు నన్ను చూస్తుంటే కనుక నాకు చాలా పోయింది అక్కడ హెయిర్, మంచిగా వచ్చింది హెయిర్.